శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారు జీవితాంతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశికి గురు అధిపతి. సహజ రాశి చక్రంలో ఇది 9వ రాశి, అంటే భాగ్య రాశి. జన్మజాతకంలో ధనుసు రాశి ఎంత బలంగా ఉంటే ఆ జాతకం అంత బలంగా రాణించగలుగుతూ ఉంటుంది. అయితే ధనుసు రాశి వారికి గురువు యొక్క స్థితిని బట్టి వీళ్ళ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ ధనుసు రాశి వాడు స్వయం కృషితోనే జీవితంలో పైకి రావాల్సి ఉంటుంది. పుట్టినప్పుడు ఒక విధంగా ఒక ఉన్నత స్థాయి కుటుంబంలోనే వీళ్ళ జన్మించడం జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ పెద్దల ద్వారా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు వీళ్ళు పెద్దగా అనుభవించలేకపోవడం, ఏదో కారణాల వల్ల అవి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు పుట్టినప్పటికీ వాళ్ళు పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ బంధువులు అవ్వచ్చు, చాలా స్ట్రగుల్సమ్గా ఉంటారన్నమాట, ముఖ్యంగా ఫాదరు. సో ఏ కారణం వల్ల అయితేనే మొత్తం మీద వీళ్ళు జన్మించిన తర్వాత చాలా వరకు ఆస్తి తరిగిపోవడం అది జరుగుతుంది. వీళ్ళు మాత్రం విద్య అంటే ఒక పాండిత్యం, ఒక విద్య అంటే వాళ్ళు ఏ కమ్యూనిటీలో జన్మించారు, ఏ క్యాస్ట్లో జన్మించారు, దాన్ని బట్టి వాళ్ళ విద్యా విధానం కొద్దిగా బద్ధంగా ట్రెడిషనల్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో స్థిరపడడం అన్నది సాధారణంగా ఈ జాతకంలో జరుగుతుంటుంది. ఒకవేళ అటు ఇటు జరిగిన కనెక్షన్ మాత్రం అక్కడే ఆ సాంప్రదాయంలోనే ఉండే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఈ కారణం పరిశీలించినప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, లేదంటే దేవాలయం సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి వృత్తులు, లేదంటే స్వతంత్రంగా ఉన్నటువంటి వేదాలు చదువుకొని ఈ పూజలు పునస్కారాలు, జ్యోతిష్యం, వాస్తు ఈ శాస్త్రాల మీద ఆధారపడడం. అదే ఇతర కమ్యూనిటీ వాళ్ళు అయితే ఫాస్టర్గాను, మరి మసీదు సంబంధించిన వృత్తుల్లో ఆ కమ్యూనిటీ వాళ్ళు ఈ విధంగా వాళ్ళు జీవిస్తూ న్యాయ మార్గంలో ఉంటూ 10 మందిని ధర్మం వైపు ప్రయాణించే విధంగా చేస్తూ ఉంటారు. అంటే ధర్మం రక్షించబడినంత వరకు, ధర్మంగా వెళుతున్నంత వరకు ఖచ్చితంగా వీళ్ళ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఏమాత్రం ధర్మం తప్పినా, అధర్మంగా నడిచిన ఖచ్చితంగా మాత్రం ఈ ధనుసు రాశి వారి మీద పనిష్మెంట్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ శాతం వీళ్ళు రుణగ్రస్తులు అవుతూ ఉంటారు. అంటే ఏదో కారణం వల్ల పిల్లల చదువుకో, వివాహానికో, లేదంటే తండ్రిగారి ఆరోగ్యానికో, తల్లిగారి ఆరోగ్యానికో, పెద్దవాళ్ళు చేయని అప్పులు తీర్చడానికో కొద్దిపాటి రుణంతో, అప్పుతో వీళ్ళు జీవితం ప్రారంభిస్తే అది వీళ్ళ జీవితాంతం అప్పు వీళ్ళతో పాటు ప్రయాణిస్తూ ఉంటుంది. వీళ్ళు సంపాదించినటువంటి సగం ధనం అప్పుకు పోతూ ఉంటుంది. చివరికి వచ్చిందంతా కూడా అమ్మి ఆ అప్పు తీర్చవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ రాశివారు అప్పు చేయకుండా ఉంటేనే మంచిది. చేస్తే మాత్రం ఇబ్బందులు పడతారు. అంటే కొన్ని సందర్భాల్లో చేయొచ్చు, ఏదైనా గృహం కొనుక్కునేటప్పుడో, గృహం నిర్మించేటప్పుడో అలాంటి సందర్భాల్లో చేసుకోవాలి తప్ప వేరే అవసరాలకో, వ్యాపారానికో, ఎంటర్టైన్మెంట్కో, పెళ్ళికో అలాంటి వాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం దానికి తగినటువంటి ఇబ్బంది ఉంటుంది. అంటే రెండే మాటలు, ధనుసు రాశి వారి జీవితం బాగుందంటే అప్పు ఉండకూడదు, అది మాట. దాని తర్వాత ఈ రాశి యొక్క నక్షత్రాలు పరిశీలించినప్పుడు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల నక్షత్రానికి అధిదేవతగా అమ్మవారు, అంటే మనకి భద్రకాళి అమ్మవార్లు అంటే అమ్మవారు అన్నమాట. మొత్తం ఏమాత్రం తేడా వచ్చినా కూడా చండ ప్రచండ మొత్తం అంతా వాష్ అయిపోతుంది. అంటే మూల మొత్తం సమూలంగా వేర్లతో శుద్ధ పీకి వాడేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక ప్రళయం వస్తే ఎలా ఉంటుందో ఈ మూలా నక్షత్ర జాతక ప్రభావం ఆ విధంగా ఉంటుంది. అంటే మనకి ఈ ధనుస్సు రాశికి ఎదురుగుండా ఆపోజిట్లో ఉన్నటువంటి మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం, రుద్రుడు అక్కడ ఉంటాడు. మామూలు శివుడు కాదు, రుద్రుడు. మరి ఈ నక్షత్రంలో కాళిక. అందువలన ఏంటంటే ఈ అక్షర జాతకులు జాగ్రత్తగా ఉంటేనే వీళ్ళ లైఫ్ బాగుంటుంది. ఏమాత్రం అధర్మంలో వెళ్ళినా, ఏమాత్రం పొరపాట్లు చేసినా మరి ఖచ్చితంగా
మొత్తం జీరో అయిపోతుంది, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ రాశిలో మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. అయితే వీళ్ళు ఏదన్నా ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా అట్టడుగు దాకా మొత్తం డెప్త్ తెలుసుకుంటారు అనమాట. అంత పాండిత్యాన్ని కలిగి ఉంటారు. జీవితాన్ని అన్ని కోణాల్లో చవి చూస్తూ ఉంటారు. జీవితంలో అన్ని సుఖాలు కష్టాలు కూడా అనుభవించే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా మాత్రం జీవిత మధ్య భాగంలో విశేషమైనటువంటి ఇబ్బందుల్ని బాధల్ని అనుభవించవలసి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ పుంజుకొని జీవితం ప్రశాంతంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు పగబడితే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. వాడు అంతు చూసేదాకా కూడా నిద్రపోరు. అయితే అది ఫిజికల్గా కాదు, మానసికంగా ఏదో విధమైన పథకాలు వేసి వాడికన్నా ఉత్తముడిని ఇంకోటి తయారు చేసి వీళ్ళ పతనానికి ఎదుటివాడి పతనానికి కారణమవుతుంటారు. వీళ్ళు సైలెంట్గా మాత్రమే ఉంటారు. మరి మూల తర్వాత పూర్వాషాఢ నక్షత్రం. ఇది మరి గంగాదేవి అఫ అనే దేవత, అంటే ఇంచుమించుగా జలదేవత అనుకుందాం. మరి జలం ఎంత ప్రళయం సృష్టిస్తుంటుందో మరి ఈ నక్షత్ర జాతకులు కూడా అంత అద్భుతాన్ని సృష్టిస్తుంటారు అన్నమాట. విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి, నాలెడ్జ్ కలిగి ఉంటారు. అంటే మొత్తం భూమండలాన్ని సస్యశ్యామలం చేయడానికి భగీరథుడు మరి పైనుంచి గంగని కిందకి దింపే ప్రయత్నంలో మరి ఆ శివుడు ఈ గంగని ముందుగా స్వీకరించి తన జటాజూటంలో పట్టేసుకోవడం జరిగింది. కింద కుదలడు ఇంకా. అంటే ఇప్పుడు ఎంత గంగాదేవి ఆ శివుడు ఎంత జటాజూటంలో ఇది పట్టడం ఏంటి అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ వర్ణన, ఆ వ్యక్తుల యొక్క సామర్థ్యం. మరి ఆ సామర్థ్యం అంతా మరి తర్వాత మళ్ళీ శివుడిని ప్రార్థిస్తే ఆ గంగని మామూలుగా భూమి మీద కుదలడం జరిగింది. మరి ఈ నక్షత్ర జాతకులకు కూడా విపరీతమైనటువంటి మేధశక్తి ఉంటుంది. అయితే తనలోనే దాచుకొని బయట ప్రపంచానికి చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు అన్నమాట. అంటే దానివల్ల ఇతరులకు అపకారం కలగవచ్చు, వేరే ఇబ్బందులు కలగవచ్చు అనే ఉద్దేశంతో ఈ శాస్త్రాన్ని కానీ చాలా రహస్యంగా దాచిపెడుతూ ఉంటారు. అపారమైనటువంటి ఖనిజ సంపద ఈ నదుల్లో సముద్రాల్లో దాగి ఉంటుంది, అది ఎవరికి కనబడదు. అలాగే వీళ్ళ ఉన్నటువంటి సామర్థ్యం ఎవరికి బయటికి కనబడదు. అవసరం వచ్చినప్పుడు దాన్ని వీళ్ళే ఉపయోగించుకుంటారు. దేశ శ్రేయస్సు కోసం అది అందరికీ ఉపయోగపడుతుంది, తప్పనిసరిగా మనం దీన్ని ప్రయోగించాలి, లేదంటే దాన్ని తెలియపరచాలి అనుకున్న సమయంలోనే తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎంతమందికి ఎన్ని విధాలుగా హెల్ప్ చేసినా, కుటుంబాన్ని ఎన్ని విధాలుగా ఆదుకున్నా వీళ్ళకి మాత్రం సరైనటువంటి గుర్తింపు రాదు, సరైనటువంటి పదవి రాదు. వీళ్ళు వెనక ఉండి కేవలం ప్రేక్షకులుగానే మిగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. స్వాతంత్ర సమరం సంపాదించేటప్పుడు కూడా ఈ భగత్ సింగ్ లాంటి అనేక మంది పోరాడినప్పటికి కూడా వాళ్ళు ప్రాణాలు అర్పించగలిగారే తప్ప చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అది వేరే వాళ్ళు దాన్ని అనుభవించడం జరిగింది. వీళ్ళు కేవలం నామమాత్రంగానే ఉండడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళు ఆశించరు, పేరు మాత్రం చాలా ఎవర్ లాస్టింగ్గా జీవితాంతం ఈ భూమండలం మీద ఈ ధనుసు రాశి వారి నేము నిలబడి ఉంటుంది. అది ఈ నక్షత్రానికి. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారికి మరి వివాహ జీవితంలో కొంత ఇబ్బందులు, ఆలస్యం అవడం కానీ, వివాహం తర్వాత సరైనటువంటి సౌఖ్యం లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే సంతానం మాత్రం చాలా అభివృద్ధికరంగా చాలా పైకి రావడం జరుగుతుంటుంది వీళ్ళ జీవితంలో, వీళ్ళ యొక్క సంతానం. సో ఈ విధంగా ఈ రాశి వారికి ఎవరు కూడా ఏది క్వశ్చన్ చేయకూడదు. వాడు వీళ్ళు ఏం చేసినా ఓకే అంటేనే వీళ్ళు బాగుంటూ ఉంటుంది. ఆ విధంగా ఉంటే ఇంకా తర్వాత నక్షత్రం ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రానికి మరి దేవతలు అధిదేవతలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం అందరి దేవతలు కూడా ఈ నక్షత్రం మీద కేంద్రీకరించుంటారు. అంటే మరి మహాభారతం యొక్క రచనలో మరి విఘ్నేశ్వరుడు ఈ నక్షత్రానికి మనకి కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే అంత వర్క్ చేయగలరు వీళ్ళు. అంత మహాభారతాన్ని వ్యాసుడు చెప్పినప్పుడు ఒకటేంటంటే కండిషను, తను చెప్పింది స్పీడ్గా రాస్తూ ఉండాలి, అది అర్థం చేసుకొని రాయాలన్నమాట. మామూలుగా చెప్పింది రాయడం కాకుండా అర్థం చేసుకొని రాయాలి. అంత వేగంగా రాయాలంటే ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు గతంలో ఇరిగిపోయినటువంటి తన దంతంతో
అంత వేగంగా అర్థం చేసుకొని రాయడం జరిగింది. అంటే ఈ నక్షత్ర జాతకులకి అంత చొరవ, అంత తెలివితేటలు, అంత ఆలోచన, అంత శక్తి ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా ధనుసు రాశి చాలా ఆధ్యాత్మిక రాశి, ధర్మాన్ని కాపాడే రాశి. అందుకని ఈ నక్షత్రం, ఈ రాశిలో జన్మించిన వారు ధర్మాన్ని కాపాడుతూ ధర్మంగా ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళ జీవితం సౌకర్యవంతంగా హ్యాపీగా వెళ్తుంది. అధర్మంలో నడిచిన, ధర్మ మార్గాన్ని విడిచిన ఖచ్చితంగా జీవితంలో మరి ఏదో రకమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.